విజయవాడలో పెట్టిన దుబాయ్ వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ అయితే చూసేద్దాం. దీన్ని శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ అయితే అంటారు. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి పొన్నమిగా బబ్బూరి గ్రౌండ్స్ లో అయితే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్. మేము ఎగ్జిబిషన్ లోకి వెళ్ళిన వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ షాపింగ్ చేసే ఐటమ్స్ ఉంటే అవైతే షాపింగ్ చేస్తున్నారు మా వాళ్ళు వెళ్ళి. నేనైతే వీడియోస్ తీస్తున్నా. ఇంకా ఫస్ట్ వీళ్ళు చాక్లెట్ ఫౌంటైన్ తింటా అన్నారు. ఇక్కడ మా జషు బేబీని అయితే మేము ఆట పట్టిస్తున్నాం. ఎగ్జిబిషన్ కి 100 రూపీస్ అయితే తెచ్చుకుంది. అందులో 30 రూపీస్ చాక్లెట్ ఫౌంటైన్ కి అయిపోయినాయి అని, ఇంకా 70 రూపీస్ తో ఒక రైడే ఎక్కిస్తామని చెప్పి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూసేయండి. నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. మా జస్మితాకి అయితే స్లైమ్ కావాలంట, ఏడుస్తుంది. నేను వీడియో తీస్తున్నానని కొడతానికి వస్తుంది. తన దగ్గర ఉన్న 70 రూపీస్ లో తెచ్చుకోమంటే వెళ్ళి తెచ్చుకోవడం లేదు. వాళ్ళ మమ్మీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొనుక్కోవడానికి అయితే వెళ్ళింది. తనకు కావాల్సిన ఐటమ్ కాస్ట్ అడిగింది. బయట కన్నా ఎగ్జిబిషన్ లో ఎక్కువ కాస్ట్ ఉందని ఇంకా కొనుక్కోలేదు. ఇంకా ఆ షాప్ లో అయితే ఏం కొనుక్కోలేదు. తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత టాయ్స్ షాప్ అయితే ఉంది. అక్కడ తనకు కావాల్సినవి అన్ని చూసింది. ఇంకేం వద్దని మళ్ళీ అక్కడ ఏం కొనుక్కోలేదు. ఆల్రెడీ అక్కడ ఉన్న చాలా టాయ్స్ మా జస్సు దగ్గర ఉన్నాయని ఇంకేం కొనుక్కోలేదు. అండ్ ఇక్కడైతే స్కూప్ కూడా ఉంది. కొంచెం ముందుకెళ్తే ఇంకా వాటర్ బాల్స్ అయితే ఉన్నాయి, అవైతే కొనుక్కుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇతడి పూజా ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవైతే చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇంక ఈ ఎగ్జిబిషన్ లో అయితే గేమ్స్ ఆడితే గిఫ్ట్స్ వస్తాయి కదా, అలాంటి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ ఒక్క స్టాల్ లో కూడా ఇచ్చే గిఫ్ట్స్ అయితే ఏది టెంప్టింగ్ గా లేదు. ఇంకా ఆర్చరీ, బెలూన్ షూట్స్ అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేము ఒక గేమ్ ఆడదామని అయితే వెళ్ళాం. అక్కడ చూస్తే అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయని ఇంకా గేమ్ ఆడకుండా వచ్చేసాం. ఆ తర్వాత మా అక్క అయితే రింగ్స్ అయితే తీసుకుంది. 50కి 8 అయితే ఇచ్చారు. ఏదన్నా ఒకవేళ విన్ అవుతే ఏదన్నా టాయ్ వస్తుందని. నేను ఒక రింగ్ ఆఫ్ అయితే వేసింది, నేను ఒక రింగ్ ఆఫ్ అయితే వేసాం. ఇంకెవరి పడని కూడా పడలేదు, ఇంకే గిఫ్ట్ కూడా రాలేదు. ఇంకా అలా స్టాల్స్ చూసుకుంటూ కొద్దిగా ముందుకైతే వెళ్ళాం. కొన్ని స్టాల్స్ లో అయితే షాప్స్ కూడా లేవు. మా జస్మిత మళ్ళా ఎందుకు ఏడుస్తుందో తెలియదు. ఇక్కడ మా నగేష్ గండి నీకు ఒకటి చూపిస్తారా అంటే భయపడుతున్నాడు. ఇంతకీ నేనేం చూపిస్తానంటే టాయ్ బల్లిని. ఆ తర్వాత మా నగేష్ గడు ఫస్ట్ రైడ్ అయితే ఎక్కాడు. ఆ తర్వాత మా వేదశ్రీ ఇంకా జస్మిత అయితే ఫస్ట్ రైడ్ ఎక్కారు. వాళ్ళు వచ్చి మాకు హైఫైస్ అయితే ఇస్తున్నారు. ఈ రైడ్ అయితే చిన్నపిల్లలకి అయితే బాగుంటది. ఇక్కడ మా వేదశ్రీ, జస్మిత అయితే ఆ టాయ్ తో కాకుండా కింద వాటర్ తో కూడా ఆడుతున్నారు. ఇంకా ఈ షార్ట్ పార్ట్ 2 కూడా ఉంది. మేమేమే రైడ్స్ ఎక్కాం, ఆ రైడ్స్ వర్తీనా కదా, అవన్నీ నెక్స్ట్ షాట్ లో అయితే చెప్తా. సరే బాయ్.